సీఎం జగన్ ఇచ్చిన మాట ప్రకారం కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేస్తూ తీసుకున్న నిర్ణయంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతిలోపు కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియ పూర్తి కావాలని ఆదేశించడం శుభపరిణామం అంటున్నారు కాంట్రాక్ట్ ఉద్యోగులు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం జగన్కు జీవితాంతం రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. ఎన్నో ఏళ్లుగా పోరాటాలు చేస్తున్నటువంటి కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను రెగ్యులైజేషన్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంట్రాక్టు ఉద్యోగులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, తిరుపతి నగరంలో యొక్క మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులైజేషన్ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి చొరవకు వీరంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ తమ యొక్క అభిమానాన్ని చాటుకుంటూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 20 ఏళ్లుగా చేస్తున్న పోరాటానికి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆనాడు పాదయాత్రలు ఇచ్చినటువంటి హామీని ఈరోజు అమలు చేస్తున్నారు. మీకేమనిపిస్తుంది? మాట తప్పరు మడం తప్పరు అనే వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి వచ్చిన ఆ యొక్క పరంపరని జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిస్తున్నారు. దశాబ్దాల కల మాతో పాటు దాదాపు 18 ఇయర్స్ సర్వీస్ అయిందండి. నాకంటే 4 సంవత్సరాల ముందు నుంచి అపాయింట్ అయ్యి రెగ్యులైజేషన్ కోసం కళ్ళు కాయలు కాసే మరి ఎదురు చూస్తూ గత ప్రభుత్వాలు ఎన్నో చేస్తాయని చెప్పి లాస్ట్ వరకు వచ్చి ఎలక్షన్ మూమెంట్ వరకు వచ్చి కూడా ఈరోజు అవుతుంది రేపు అవుతుంది అని చెప్పేసి అని ఆశలు చూపించి పాపం ఎన్నోసార్లు నిరుత్సాహానికి గురయ్యారు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చారో, నేను కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని వీలైనంత వరకు అందరినీ రెగ్యులరైజ్ చేస్తానని చెప్పేసి చెప్పారో, దాంట్లో అనుగుణంగానే నిర్ణయం తీసుకొని క్యాబినెట్లో ఆమోదం తెలిపి ఒక ప్రాసెస్ అనేది ఆన్లైన్ విధానాన్ని తీసుకొని వచ్చి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోమని చెప్పేసి అని ఈ రోజు నుంచి ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది. అది సంక్రాంతిలోపు మొత్తం కంప్లీట్ చేసి రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ సంబంధించిన జీవితాలలో వెలుగులు నింపే కార్యక్రమం సంక్రాంతి రోజులోపు ముగిస్తానని చెప్పి తెలపడం కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. సార్ దాన్ని చెప్పాల్సిందంటే సార్, ముఖ్యమంత్రి వారికి శిరస్సు వచ్చి పాదవందనం చెల్లిస్తున్నాం సార్ ముందుగానే. ఎందుకంటే గత 22 సంవత్సరాలుగా మేమంతా 2002 నోటిఫికేషన్లో అపాయింట్ అయ్యాము. ఎందుకంటే గత ప్రభుత్వాలు ఎన్ని ప్రభుత్వాలు ఎంతమంది ముఖ్యమంత్రి మారినప్పుడు కూడా ఏదో చేస్తున్నామని మాట ఇస్తున్నారు, కానీ ఆ మాటకు ఎప్పుడు కట్టుబడలేరు. ప్రస్తుత ముఖ్యమంత్రి వారు ఆయన ఇచ్చిన ప్రజా సంకల్ప యాత్రలో ఆయన ఇచ్చిన మాటకు అనుగుణంగా ఆయన ఇచ్చినటువంటి ఏదైతే నమ్మాడో, ఈ బైబిల్ ఖురాన్ ఉన్నటువంటి వాడి మాటకి దానికి ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఈ చివరి చరణంలో లాస్ట్కి అన్ని నెరవేరుస్తున్నారు. గత 22 సంవత్సరాలుగా మేము ఎంతో కాంట్రాక్ట్ వ్యవస్థలోనే నలిగిపోతూ ఉన్నాము. ఈరోజు ముఖ్యమంత్రి గారి యొక్క దయ వలన మాకు ఈ యొక్క అవకాశం కలుగుతోంది. చాలా సంతోషంగా ఉంది. మేము ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. కాంట్రాక్ట్ సంబంధించినటువంటి ఉద్యోగులందరికీ రెగ్యులరైజేషన్ కాబోతోంది. ఎలా అనిపిస్తుందమ్మా? థ్యాంక్ యూ సీఎం సార్ గారు, థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ సీఎం సార్. మీకు పాదయాత్రలో చెప్పిన మాట అధికారంలోకి రాగానే ఈరోజు అమలు చేస్తూ తమ యొక్క జీవితాల్లో వెలుగులు నింపారంటూ ఈరోజు కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులేషన్ ప్రక్రియ విజయవంతం కావడం పట్ల వారంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ హరితో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.